హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గరుడ పురాణం. గరుడ పురాణం వ్యాస మహర్షిచే రచించబడిన అష్టాదశ పురాణాల్లో ఒకటి. ఇది వైష్ణవ సాంప్రదాయానికి చెందిన పురాణం. ఈ పురాణం శ్రీ మహావిష్ణువు చేత అతని వాహనమైనటువంటి గరుడునకు ఉపదేశించబడింది. అందుకే ఈ పురాణమునకు గరుడ పురాణం అనే పేరు వచ్చింది. ఈ పురాణంలో మొత్తం 18,000 శ్లోకాలు ఉన్నాయి. ఈ పురాణంలో ముఖ్యంగా మనిషి మరణించిన తర్వాత వెళ్లే నరకలోక వర్ణన ఉంటుంది. ఇంకా మానవుడు చేసే వివిధ పాపాలకు విధించే శిక్షలు, పాపాలు చేస్తే వాటి ప్రాయశ్చిత్తం, పుణ్యం సంపాదించుకునేందుకు వివిధ మార్గాలు, పితృకార్యాల వర్ణన ఉంటుంది. అందుచేత ఎవరైనా ఈ గరుడ పురాణం చదివినా విన్నా వారికి పాపపుణ్యాల అవగాహన కలగటానికి ఇది దోహదం చేస్తుందని చెప్పవచ్చు. మొదటిది తమిశ్రం. గరుడ పురాణం ప్రకారం తమిశ్రం అంటే ఇతరుల సొమ్మును, భార్య పిల్లలను కాజేసిన వాళ్ళను శిక్షించడం జరుగుతుంది. యమదోతలు కాలపాసంతో కట్టేసి చిమ్మ చీకటి నరకాన్ని తమిశ్రం అంటారు. రెండవది అంధతమిశ్రం. ఒకరినొకరు మోసపుచ్చుకొని చిన్న నా పొట్ట నిండితే చాలు అనుకుంటూ స్వార్థ చింతనతో ముక్క మునుగు తినేవారిని, అవసరాలు తీరే వరకు భార్యను వాడుకుని ఆ తర్వాత వెంట్రుక ముక్కలా వదిలిపారేసే భార్యాభర్తలను శిక్షించేందుకు యముడు ఈ నరకానికి పంపుతాడు. దీనికి శిక్ష కంటి చూపు లేని చీకటి నరకంలో పడేసి శారీరక హింసకు గురి చేస్తారు. రౌరవం. రురు అంటే భయంకరమైన విషనాగని అర్థం. శరీరం శాశ్వతమని, తన కోసం, తన వారి కోసం ఇతరుల ఆస్తిపాస్తులను లాక్కుని అక్రమంగా అనుభవించే వాళ్ళు రౌరవం అనే నరకానికి వస్తారు. రురు అనే క్రూర మృగాలు ఆ వ్యక్తిని పీక్కు తింటాయి. మహారౌరవం. న్యాయమైన వారసత్వాన్ని కాదని ఆస్తిపాస్తులను అక్రమంగా లాక్కుని అనుభవించేవారు మరియు ఇతరుల భార్యలను, ప్రేమికురాల్ని అక్రమంగా లోబరుచుకొని అనుభవించేవారు ఇక్కడికి వస్తారు. దీనికి శిక్ష. ఇక్కడ కూడా రురు మృగాలు ఉంటాయి, కానీ అవి భయంకరమైన రూపంలో ఉండి పాపిని చిత్రహింసలు పెడతాయి. కుంభీపాకం. సాధు జంతువులను కిరాతకంగా హతమార్చి కడుపు నింపుకునే వారిని ఇక్కడికి శిక్షిస్తారు. అనవసరంగా ఇతరులను హింసించి చంపే వారిని కుంభీపాకం ద్వారా శిక్ష పొందుతారు. దీనికి శిక్ష మరుగుతున్న నూనె ఉన్న పెద్ద కుండలో వేసి వేయిస్తారు. ఆరవది కాలసూత్రం. తల్లిదండ్రులను, గురువులను గౌరవించకపోవడం మరియు వారిని హింసించడం. దీనికి శిక్ష ఎర్రగా కాలిన రాగి పలక పైన నడిపిస్తారు మరియు తీవ్రమైన ఎండలో ఉంచుతారు. ఏడవది అసిపత్రవనం. ధర్మాన్ని విడిచిపెట్టి పరమత నింద చేయడం లేదా స్వధర్మాన్ని గౌరవించకపోవడం. దీనికి శిక్ష కత్తుల వంటి పదునైన ఆకులు ఉన్న అడవిలో నడిపిస్తారు. ఆ ఆకులు తగిలి శరీరం ముక్క ముక్కలవుతుంది. సూరక ముఖం. అధికారం, అండదండలతో ప్రజలను హింసించడం లేదా అన్యాయమైన తీర్పులు ఇవ్వడం. దీనికి శిక్ష పాపి శరీరాన్ని చెరుకుగడ నలిపినట్టు గానుగులు వేసి నడుపుతారు. తొమ్మిదవది అంధకూపం. జంతువులను మరియు పక్షులను హింసించడం. శిక్ష పాములతో, విషకీటకాలతో నిండిన బావిలో పడేస్తారు. పదవది క్రిమి భోజనం. అతిథులకు ఆహారం పెట్టకుండా తానే తినడం. స్వార్థపూరిత జీవనం. ఇంటికి వచ్చిన వాళ్ళని ఆదరించకుండా, వాళ్లకు ఒక్క మెతుకు కూడా విదిల్చకుండా మింగే వాళ్ళను, ఎదుటి వాళ్ళను సొంత పనులకు, స్వార్థ ప్రయోజనాలకు వాడుకొని అవసరం తీరాక విసిరి పారేసే వాళ్ళను ఇక్కడికి తీసుకొస్తారు. దానికి శిక్ష లక్షలాది పురుగులు ఉన్న గుంటలో పడేస్తారు. ఆ పురుగులు పాపి శరీరాన్ని తింటాయి. 11వది తప్తమూర్తి. బంగారం అలాగే బంగారు ఆభరణాలు, నగలు దొంగిలించే వారికి ఇక్కడ శిక్ష మండుతున్న నిప్పుల్లో పాపిని కాల్స్తారు. 12వది శాల్మిలి. పరస్త్రీ వ్యామోహం లేదా అక్రమ సంబంధాలు పెట్టుకునే వారికి శిక్ష ముళ్లతో ఉన్న ఇనుప స్తంభాన్ని కౌగిలించుకోమని ఆదేశిస్తారు. 13వది వజ్రకంటకశాల. జాతి రీతి లేకుండా జంతువులతోనూ శృంగారం నడిపేవారు ఈ నరకానికి వస్తారు. శిక్ష వజ్రాల వంటి పదునైన ముళ్ళు ఉన్న స్తంభాలకు పాపిని కట్టి వేలాడదీస్తారు. 14వది వైతరిణి. తన పదవిని దుర్వినియోగం చేయడం, శాస్త్ర విరుద్ధంగా ప్రవర్తించడం. ప్రజలకు సేవ చేయాల్సిన వాళ్ళు వాటిని పూర్తిగా దుర్వినియోగపరిచి అక్రమాలకు, అనుచితాలకు పాల్పడేవారు ఈ నరకానికి వస్తారు. దీనికి శిక్ష రక్తం, చీము, మలమూత్రాలతో నిండిన వైతరిణి నదిలో పాపిని పడేస్తారు. 15వది పూయోదకం. బ్రాహ్మణులను లేదా పెద్దలను అవమానించడం, అలాగే విపరీతంగా అబద్ధాలు చెప్పడం. అలాంటి వారు ఈ నరకానికి వస్తారు. దీనికి శిక్ష చీము, రక్తం ఉన్న గుంటలో పడేస్తారు. 16వది ప్రాణరోధం. అడవిలోని జంతువులను వినోదం కోసం వేటాడడం. అలాంటి వారు ఈ నరకానికి వస్తారు. దానికి శిక్ష యమదూతలు ఆ పాపిని లక్ష్యంగా చేసుకుని బాణాలతో కొడతారు. 17వది విససనం. జంతువులు బలివ్వడం లేదా హింసాత్మక యజ్ఞాలు చేయడం. పేదలు ఆకలి దప్పులతో బాధపడుతుంటే తమ దర్పాన్ని ప్రదర్శించుకుని విందులు వినోదాలు చేసుకుంటూ అవతల వాళ్ళు బాధపడుతుంటే చూసి ఆనందించే వాళ్ళు ఈ నరకానికి వస్తారు. దానికి శిక్ష పాపిని కొరడాలతో కొట్టి చిత్రహింసలు పెడతారు. 18వది లాలాభక్షం. భార్యలతో అసభ్యకరంగా ప్రవర్తించడం లేదా ఇతరుల శ్రమను దోచుకోవడం. అలాగే భార్యని కట్టు బానిస కన్నా నీచంగా చూసేవాళ్ళు, తమ ఆధిక్యతను చాటుకోవడానికి వీర్యం తాగించేవారు. ఇలాంటి వారు అందరూ ఈ నరకానికి వస్తారు. దీనికి శిక్ష ఉమ్మి మరియు మలినాలను ఆహారంగా తినిపిస్తారు. 19వది సారమేయ దానం. విష ప్రయోగాలు చేయడం, ఊళ్ళను తగలబెట్టడం, ఆహారంలో విషం కలిపేవాడు, ఊచకోతకు దిగేవాడు, దేశాన్ని సర్వనాశనం చేసేవాడు ఈ నరకానికి వస్తాడు. దీనికి శిక్ష భయంకరమైన కుక్కలు పాపిని తరుముతూ మాంసాన్ని పీక్కు తింటాయి. 20వది అవిచి. అబద్ధపు సాక్ష్యాలు చెప్పడం, తప్పుడు సాక్ష్యాలు చెప్పే వాళ్ళను, తప్పుడు
తప్పుడు ప్రమాణాలు చేసే వాళ్ళను, వ్యాపార వ్యవహారాల్లో అబద్ధాలు చెప్పి మోసం చేసే వాళ్ళు ఈ నరకానికి వస్తారు. దీనికి శిక్ష ఎత్తైన పర్వతం మీద నుండి లోతైన గుంటలో పడేస్తారు. 21వది అయ్యప్పానం, మద్యపానం సేవించడం. పాపులు బతికి ఉండగా ఎన్నిసార్లు మద్యం పుచ్చుకున్నారో లెక్కలు వేసి అన్నిసార్లు ఈ శిక్షను విధిస్తారు. ఆడ మగ తాగుబోతులు వేరువేరుగా శిక్షలుంటాయి. దీనికి శిక్ష కరిగించిన ఇనుమును పాపి నోట్లో పోస్తారు. 22వది క్షారకార్దమం, పెద్ద మనుషులను అవమానించడం. దీనికి శిక్ష తలకిందులుగా వేలాడదీసి హింసిస్తారు. 23వది రక్షోపక్షం, నరబలివ్వడం లేదా మాంసాహారం కోసం మనుషులను హింసించడం. అలాగే మాంసాన్ని ఇష్టానుసారంగా తినేవారు ఈ నరకానికి వస్తారు. దీనికి శిక్ష రాక్షసులు ఆ పాపిని ముక్కలుగా నరికి తింటారు. 24వది శూలప్రోతం, అమాయకులను చంపడం, నమ్మించి మోసం చేసే వాళ్ళని ఈ నరకానికి పంపిస్తారు. దీనికి శిక్ష పదునైన శూలానికి పాపిని గుచ్చి వేలాడదీస్తారు. 25వది దందసూకం, క్రూరమైన స్వభావంతో ఇతరులను ఇబ్బంది పెట్టడం, తన తోటి మానవులను జంతువుల్లా భావించడం, తక్కువ చూపు చూడటం, మానవ హక్కులను హరించే వాళ్ళు ఈ నరకానికి వస్తారు. దీనికి శిక్ష 5 తలల పామును పాపిని మింగేస్తారు. 26వది వటరోధం, పశువులను పక్షులను బంధించడం. దీనికి శిక్ష ఊపిరి ఆడకుండా ఉండే గదుల్లో పాపిని బంధిస్తారు. 27వది పర్యావర్తన, ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టకుండా వెళ్ళగొట్టడం. అలాగే ఒక్క ముద్ద అన్నం పెట్టమని అడిగితే పెట్టకపోగా నానా దుర్భిషలాడేవాడిని ఈ నరకంలోకి పడేస్తారు. దానికి శిక్ష ఆకలితో అలమటిస్తున్న పాపి కళ్ళను కాకులు పొడుస్తాయి. 28వది సూచీముఖం, అసూయ పడడం, ఇతరుల పురోగతిని చూసి ఓర్వలేకపోవడం, గర్వం, పిసినారితనం ఉన్నవారు, అలాగే పరమ లోబులు ఈ నరకానికి వస్తారు. దీనికి శిక్ష సూదులతో శరీరం అంతా గుచ్చి హింసిస్తారు. ముగింపు గరుడ పురాణం ప్రకారం ఇవన్నీ కేవలం భయం కల్పించడానికి కాకుండా మనిషి ధర్మబద్ధమైన జీవితం గడపాలని హెచ్చరించడానికి చెప్పబడ్డాయి. జై శ్రీమన్నారాయణ.